వెల్కమ్ బ్యాక్ టు కుక్ ఫ్లేవర్ గురించి చూద్దాం. నెస్లే సెర్లాక్ వీట్ రైస్ మిక్స్డ్ ఫ్రూట్. సో నేను నా ప్రీవియస్ వీడియోలో వీట్ రైస్ మిక్స్డ్ వెజ్ గురించి రివ్యూ అనేది ఇచ్చాను. ఈ వీడియోలో వీట్ రైస్ మిక్స్డ్ ఫ్రూట్ గురించి చూద్దాం. మొత్తం ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కింద గంటను కొట్టడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోలో టోటల్ ఎన్ని సెర్లాక్స్ ఉన్నాయి, ఏ మంత్స్ నుంచి ఏ మంత్స్ అంటే 6 to 18 months వరకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ సెర్లాక్స్ ఉన్నాయి, సో ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి, మీ బేబీకి ఏది సూటబుల్, మీ బేబీకి ఇష్టమైన ఫ్లేవర్ ఏంటో అన్ని కంప్లీట్గా చూసి అప్పుడు సెర్లాక్ అనేది ట్రై చేయండి. ఫస్ట్ 2 scoops కలుపుకునేది నేను చూపిస్తున్నాను. ముందు కూడా మీ బేబీకి మీరు ఫస్ట్ అంటే కొంచెం కొంచెం తినిపించి వాళ్ళకి నచ్చితే అప్పుడు ఎక్కువ కలపండి ఫీడ్ అనేది. సో 2 scoopsకి ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్టు ఏంటంటే 100 mlకి 100 mlలో 4 scoops అనేవి వేసుకోవాలి. దట్ మీన్స్ మనకి 2 scoopsకి ఒక 50 ml వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఫీడ్ ఎన్నిసార్లు ఇవ్వచ్చు అని కూడా ఇచ్చారు. ఇది డైలీ 2 times ఇస్తే కనుక 99% ఐరన్, విటమిన్ A, B, C, సో ఈ మొత్తం విటమిన్స్ కానీ అన్ని ఐరన్, కాల్షియం ఇవన్నీ వాళ్ళకి 2 feedsలో లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్యాక్ మీద ఇచ్చారు. ఒక మంచి హెల్దీ డైట్ అని చెప్పేసి ఉందండి. A, C, D, ఐరన్ అండ్ కాల్షియం ఇవన్నీ వస్తున్నాయి. సో మొత్తం 6 to 18 months వరకు ఈ సెర్లాక్ సిరియల్ అని చెప్పేసి ప్లాన్ ఉంది. మీకు నెక్స్ట్ వీడియో ఎండింగ్ వరకు మీకు మొత్తం ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో నేను 50 ml వాటర్ తీసుకొని కలుపుతున్నాను. నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు నాకు వెజ్కి ఇంకా ఈ ఫ్రూట్కి డిఫరెన్స్ ఏమనిపించిందంటే, వెజ్లో వాళ్ళు ఇచ్చిన ప్రకారం వాటర్ కలిపితే సరిపోతుందండి, అంటే 1 minute ఆగాక గట్టిపడుతుంది ఓకే. కానీ ఈ ఫ్రూట్లో ఏంటంటే 1 minute అయ్యాక చాలా గట్టిపడుతుంది. సరే బేబీకి అంత గట్టిగా పెట్టొద్దు అని చెప్పేసి మళ్ళీ నీళ్లు కలిపి నేను మళ్ళీ కొద్దిసేపు అయ్యాక అది మళ్ళీ గట్టిపడుతుంది. సో అంటే ఇందులో ఎక్కువ మనం వాటర్ అనేది కలుపుకోవాల్సి వచ్చిందనమాట. మీ బేబీ కనుక మీరు గట్టిగా అంటే ఒకవేళ మీరు గట్టిగా పెట్టాలనుకుంటే దట్స్ ఓకే, కానీ నేనేంటంటే మరీ గట్టిగా నేను పెట్టను. సో కొంచెం అన్నా సరే వాళ్ళకి జస్ట్ సెమీ సాలిడ్గా ఉండాలి, మరీ సాలిడ్గా ఉంటుంది అని చెప్పేసి నేను చూసుకుంటాను. సో మళ్ళీ నేను వాటర్ అనేది కలిపాను అనమాట. ఇప్పుడు నేను మీకు టోటల్ కరెక్ట్ 4 scoops ఫీడ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ 4 scoops అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఆర్ఎల్స్ మీకు డైలీ 2 times అనేది కనుక ఇది ఇస్తే 99% ఆఫ్ ఐరన్, కాల్షియం అండ్ విటమిన్స్ అనేవి మీ బేబీకి వస్తాయి.
మొత్తం చాలాసేపు కలపండి. అది మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. డిజాల్వ్ అయిపోయేలాగా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ మీరు దాన్ని అలాగే ఉంచేస్తే అది చాలా గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయాక ఓకే, మీ బేబీకి మీరు అలా తినిపించగలుగుతారు అంటే ఓకే, యూ కెన్ ఫర్దర్ మీరు తినిపించేయచ్చు. లేదు బేబీకి కొంచెం లైట్గా సెమీ సాలిడ్గా ఉండాలి అనుకుంటే మళ్ళీ వాటర్ పోసి తినిపించండి. చూడండి ఇంత గట్టిగా అయిపోయిందనమాట ఆ 100 mlకి. సో నేను మళ్ళీ వాటర్ కలిపాను. వాటర్ కలిపి నా ఫీడ్ అనేది అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పుడు బేబీకి తినిపించాను. పర్లేదండి, రక్షిత్ ఇది కూడా బాగానే తిన్నాడు. కానీ ఒక 4 స్కూప్స్ వేసాను కదా, 3 స్కూప్స్ వేస్తే బాగుండేది అనిపించింది. బికాస్ వాడు లాస్ట్ స్కూప్కి మాత్రం మరీ అంత సరిగా తినలేదు. సో ఇందులో మొత్తం ఉన్న ఫ్లేవర్స్ అయితే ఇవ్వండి, 6, 8, 10, 12, 18. ఇది కంప్లీట్ సెర్లాక్ ప్లాన్ అనమాట. 6 monthsకి 4 ఫ్లేవర్స్ ఉన్నాయి, 8 monthsకి 5 ఫ్లేవర్స్ ఉన్నాయి, 10 monthsకి 3 ఫ్లేవర్స్, 12 monthsకి 2 ఫ్లేవర్స్ అండ్ 18 monthsకి 2 ఫ్లేవర్స్. సో 6 monthsకి వచ్చేసి ఇవి అనమాట, వీట్ యాపిల్ క్యారెట్, వీట్ యాపిల్, వీట్ రైస్. సో నేను కొన్ని పిక్చర్స్ మాత్రమే నేను మీకు పెద్దగా చేసి చూపించగలుగుతాను. సో ఫస్ట్ స్టార్టింగ్ అనేది కనుక మీరు ఈ నెస్లే సెర్లాక్ రైసే తీసుకోండి, దట్ ఈస్ బెటర్ ఆప్షన్. బికాజ్ వీట్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, వీట్ అనేది పిల్లలకి అప్పుడే అంటారు కదా 6 months బేబీస్కి. సో రైస్ అనేది మాత్రం మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. అండ్ వేరే నార్త్ సైడ్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఫుడ్ వీట్ అనేది ఉంటుండొచ్చు, వాళ్ళకి ఓకే, మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోయి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంకొకటి వీట్ యాపిల్ క్యారెట్. సో వీట్ యాపిల్ క్యారెట్లో మొత్తం ఈ 3 ఫ్లేవర్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇది కూడా ఇవ్వచ్చు, వీట్ యాపిల్ చెర్రీ కూడా ఉంటుంది, అది కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ 8 months వచ్చేసి మొత్తం 5 ఫ్లేవర్స్ అండి, కిచడీ విత్ వెజిటబుల్స్ అండ్ ఘీ, వీట్ ఆరెంజ్, రాగి యాపిల్, వీట్ యాపిల్ చెర్రీ, రైస్ వెజిటబుల్స్. సో ఇందులో మీ బేబీకి ఏది ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది వీట్ యాపిల్ చెర్రీ. ఓకే, సో రాగి యాపిల్ ఇవన్నీ కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. 10 monthsకి వీట్ రైస్ మిక్స్డ్ ఫ్రూట్, వీట్ హనీ డేట్స్, వీట్ రైస్ మిక్స్డ్ వెజ్. సో నేను ఇందులో ఈ 2 ఫ్లేవర్స్ అనేవి ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఫ్రూట్ అనేది ఉంది, లాస్ట్ వీడియోలో మిక్స్డ్ వెజ్ చూపించాను. హనీ డేట్స్ కూడా తీసుకోవచ్చు. సో మిక్స్డ్ ఫ్రూట్ కూడా బాగానే ఉందండి ఫ్లేవర్ అయితే. మిక్స్డ్ వెజ్ కూడా చాలా బాగుంది. రెండిట్లో కంపేర్ చేస్తే అయితే నాకు ఎక్కువ మిక్స్డ్ వెజ్ అనేది రక్షిత్ ఈజీగా తినగలిగాడు అని చెప్పేసి అనిపించింది. ఒక 12 monthsకి మల్టీగ్రెయిన్ అండ్ ఫ్రూట్స్, మల్టీగ్రెయిన్ దాల్ వెజ్. సో దానికి దీనికి ఏంటంటే అది జస్ట్ వీట్ రైస్, ఇది మల్టీగ్రెయిన్ అనమాట. ఇందులో ఇంకా చాలా గ్రెయిన్స్ అనేవి మిక్స్ చేశారు. సో మల్టీగ్రెయిన్ దాల్ వెజ్లో పాలక్ ఉంది, టమాటో, ఇంకా కార్న్, రైస్, వీట్. ఇంకా మల్టీగ్రెయిన్ ఫ్రూట్స్లో అయితే కనుక ఫ్రూట్, ఆరెంజ్, చెర్రీ, యాపిల్, ఈ 3 ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. ఇంకా మల్టీగ్రెయిన్స్ కూడా ఉన్నాయి. ఓకే, 18 months, ఫ్రమ్ 18 months ఆన్ నుంచి 5 grains అండ్ వెజిటబుల్స్, 5 grains అండ్ ఫ్రూట్స్, ఈ 2 ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయండి. ఇందులో ఇంకా చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాడ్ చేశారు ఆ కాంబినేషన్. సో వాళ్ళకి ఈజీగా ఆన్ గోయింగ్లో ఏది పెట్టాలనుకుంటే అది పెట్టేయచ్చు. ఈ డైట్ చార్ట్ ఏంటంటే టోటల్ స్టేజెస్ వైజ్ ఎన్ని స్కూప్స్ పర్ డే, ఎంత ఫీడ్ ఇవ్వాలి, ఎన్ని వాటర్లో కలుపుకోవాలి అని చెప్పేసి ఉందండి. 6 to 10 monthsకి 3 scoops 75 ml వాటర్లో మిక్స్ చేసుకోవాలి. 10 to 12 months 4 scoops 100 ml వాటర్లో మిక్స్ చేసుకోవాలి. 12 to 18 months 4 scoops 95 ml వాటర్ అండ్ 18 to 24 months 120 ml వాటర్లో 6 scoops మిక్స్ చేసుకోవాలి. సెర్లాకే కాకుండా మన బేబీ ఇంకా హెల్తీగా ఉండాలంటే కనుక వాళ్ళకి బ్రెస్ట్ ఫీడ్ అనేది ఉండాలి. ఇంకా మనం హోమ్ మేడ్ ప్రిపరేషన్ అంటే హోమ్ మేడ్ ఫుడ్ చేస్తాం కదా, దాల్, రైస్, కర్డ్, ఇలా అన్నీ ఏ ఉంటే అవి మన బేబీకి పట్టించాలి. సో ఈ 3 కాంబినేషన్లో ఉంటే కనుక బేబీకి ఇంకా హైజీనిక్గా, హెల్తీగా వాళ్ళకి సరిపడా న్యూట్రిషన్ అనేది లభిస్తుంది అని చెప్పేసి ఇచ్చారు సెర్లాక్ వాళ్ళు. జనరల్గా బేబీ సీరియల్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో మనం ఆ ప్రొసీజర్ అనేది చూద్దాం. నేను ఇక్కడ పిక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ మన హ్యాండ్స్ అనేది తరోగా వాష్ చేసుకోవాలి. అండ్ ఏ యుటెన్సిల్స్లో ప్రిపేర్ చేస్తున్నామో అవి కూడా
వాటర్ని 5 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. అది మళ్ళీ గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అది మనం ఒక బౌల్లో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ స్కూప్ అయితే వాడుతున్నామో అది మొత్తం డ్రైగా ఉండాలి. సో కరెక్ట్ లెవెల్ స్కూప్స్లో మనం ఆ వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉండిపోతుందో అది మనం అలాగే డిస్కార్డ్ చేసేయాలి. వీడియో మొత్తం చూసారు కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ ఇవన్నీ అయితే చేసేయండి. నా నెక్స్ట్ వీడియోస్ అప్పుడే కదా మీకు రీచ్ అయ్యేది. అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెస్లే సెర్లాక్ వీట్ యాపిల్ చెర్రీ ఫ్లేవర్ గురించి చూద్దాము. అయితే నేను వేరే సెర్లాక్ ఫ్లేవర్స్ అన్నీ కూడా చేశాను, బట్ ఇది కూడా ఒకసారి తీసుకొని ట్రై చేశాను అనమాట. సో ఎలా ఉంటుందని మీకు చెప్పాలని రివ్యూ అనేది చేస్తున్నాను. ఇది 8 months బేబీ నుంచి 12 months బేబీ వరకు యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ బేబీకి ఇది నచ్చితే కనుక మీరు 2 years వరకు కూడా యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 220 రూపీస్. సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్ అనమాట. అండ్ పర్ డే 2 serves చేస్తే 75% ఆఫ్ ఐరన్ అనేది బేబీకి వస్తుంది. అండ్ సెర్లాక్లో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి, అవి కూడా ట్రై చేయొచ్చు. ప్యాక్లో వచ్చేసి స్కూప్ ఇంకా సెర్లాక్ ఈ రెండు వస్తాయి. సో లోపల ప్యాక్లో సెర్లాక్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట కలర్. సో ఈ మిక్సింగ్ ఎలా అంటే 75 ml 3 scoops వేయాలంట పర్ ఫీడ్కి. సో సేమ్ నేను ఒక్క స్కూప్కి చూపిస్తున్నాను, అంటే 25 ml వాటర్ వేసుకొని 1 scoop వేసుకోవాలంతే. సో ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేయాలి. సెర్లాక్ ఎప్పుడన్నా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 minute అలా వదిలేస్తే కొంచెం గట్టి పడుతుంది. సో తర్వాత మీ బేబీకి తగ్గట్టు మీరు ఆ కన్సిస్టెన్సీని చూసి చేసుకోవచ్చు. సో చూడండి 1 minute తర్వాత ఇలా వచ్చింది అనమాట సెర్లాక్. సో ఇలా కొంచెం గట్టిగా అయిపోయింది. సో ఈ ఫ్లేవర్ అయితే బాగుందండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలో సెర్లాక్ ఇంకొక ఫ్లేవర్ అనమాట, కిచిడి విత్ వెజిటబుల్స్ అండ్ గీ గురించి చూద్దాము. అసలు ఇది మీరు రియల్గా బై చేయొచ్చో లేదో అదంతా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు ఉండి వాచ్ చేయండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వీట్, రైస్, ఇంకా పెసరపప్పు, క్యారెట్, పాలక్, ఇంకా టమాటో ఇవే ఉన్నాయన్నమాట ఇందులో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 235 రూపీస్. అండ్ దీని వెయిట్ వచ్చి 300 grams. సో అసలు యాక్చువల్గా కిచిడి విత్ వెజిటబుల్స్ అండ్ గీ ఏంటంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఆన్ ద గోలో తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి నెస్లే సెర్లాక్ కిచిడి విత్ వెజిటబుల్స్ అండ్ గీ అవైలబుల్గా ఉంటుంది. సో ప్యాక్లో మనకి స్కూప్ ఒకటి వస్తుంది, ప్లస్ ఈ ప్యాక్ అనేది వస్తుంది అనమాట. సో దీని కలర్ అయితే ఇలా ఉందండి. ఇది కొంచెం డార్క్గా ఉంది వేరే సెర్లాక్స్తో కంపేర్ చేస్తే. పైన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అయితే 95 ml 4 scoops అనేవి తీసుకోవాలి. నేను ఇక్కడ 1 scoop వేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా 1 scoopకి వచ్చేసి 27 ml వాటర్ తీసుకుంటే సరిపోతుంది. వన్స్ వాటర్ పోసాక బాగా కలపాలి. అట్లీస్ట్ మనం కలిపేసి ఒక 1 minute పక్కకు పెట్టేస్తే కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇది 8 months నుంచి అబోవ్ బేబీస్కి అయితే ఈ ఫ్లేవర్ అనేది ఇవ్వాలి. వన్ మినిట్ తర్వాత దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉందండి. అండ్ ఇది మీరు రియల్గా బై చేయొచ్చా లేదా అని అనుకుంటే కనుక అసలు ఇది మీరు బై చేసే బదులు ఇంట్లోనే కిచిడి చేసి పెడితే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే దీని ఫ్లేవర్ అంత బాగాలేదు. అండ్ ఇంట్లోనే చేసుకున్నట్లయితే ఇంకా వాళ్ళ ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాగి యాపిల్ ఫ్లేవర్ గురించి చూద్దాము. అండ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే రాగి కాంబినేషన్లో వేరే అదర్ ఫ్లేవర్స్ ఏవి లేవండి. రాగికి సంబంధించి అయితే సెర్లాక్ ఇది ఒకటే ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 240 రూపీస్ అనమాట. అన్నీ సేమ్ 300 grams ప్రోడక్ట్ ఇది. అండ్ లోపల అయితే ఇలా ఉంది. సెర్లాక్ పౌడర్ వచ్చి స్మాల్ చంక్స్లో ఉన్నాయన్నమాట. యాపిల్స్ కూడా మరి ఎక్కువ కూడా లేదు. అండ్ ఇది వచ్చేసి స్కూప్ ఇంకా సెర్లాక్ రెండు వస్తాయండి బిగ్ ప్యాక్లో. మిక్స్ చేసిన ప్రకారం అయితే వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం చూస్తే ఇలా వచ్చిందనమాట. అంటే కొంచెం గట్టిగా ఉంటుంది 1 minute అయిన తర్వాత.
సో మీ బేబీ కన్సిస్టెన్సీని బట్టి మీరు మళ్ళీ ఇది చేంజ్ చేసుకోవచ్చు. లిటిల్ వాటర్ యాడ్ చేసి కూడా వాళ్ళకి ఫీడ్ చేయొచ్చు. ఫ్లేవర్ అయితే బాగుందండి. అండ్ బేబీకి సంబంధించి డైలీ 2 సర్వ్స్లో 75% ఆఫ్ ప్రోటీన్ అనేది బేబీకి వచ్చేస్తుంది అనమాట. రాగి కాబట్టి ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్. సో మీ బేబీకి కావాలంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. కొంచెం నేను కూడా టేస్ట్ చేశాను అనమాట, చాలా బాగుంది. సేమ్ రాగి జావా లాగా ఉంది, బట్ బేబీకి కావాల్సిన ప్రోటీన్ అనేది అయితే ఇందులో ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. న్యూ ఫ్లేవర్ నెస్లే సెర్లాక్ 5 grains and fruits. ఇది 18 months నుంచి ఉన్న బేబీస్కి యూస్ చేయొచ్చు. అండ్ 18 monthsలో మనకి ఓన్లీ 2 ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సెర్లాక్లో. దట్ ఈస్ 5 grains and fruits, 5 grains and vegetables. సో మిగతా ముందున్న బేబీస్కి అయితే 6, 8, 10, 12 months ఆల్రెడీ సెర్లాక్ ఉన్నాయి. అవి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ వాటి గురించి కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చండి, ఆ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో. So now talking about 5 grains and fruits, this is rich in iron and దీని ప్రైస్ వచ్చి 267. All Cerelac are rich in iron and this provides 83% of babies daily need of iron in 2 serves and ఇందులో 19 nutrients ఉన్నాయి including vitamins and minerals. సో మనం చూసినట్లయితే కనుక ఇందులో oats, wheat, maize, corn, rice and 5 types of fruits. Those are యాపిల్, బ్లూబెర్రీస్, మ్యాంగో, ఆరెంజ్ అండ్ పొమోగ్రానేట్. సో 5 grains ఉన్నాయి, 5 fruits ఉన్నాయి. అండ్ ప్యాకేజ్ ఓపెన్ చేశాక మనకి సెర్లాక్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌండ్, స్టార్, గ్రెయిన్స్ లాగా వాళ్ళు కొన్ని థింగ్స్ ఇచ్చారు ఇందులో. మిగతా సెర్లాక్స్కి అయితే ఇలా లేదు. అండ్ చూడండి మీకు సెర్లాక్లో కనిపిస్తున్నాయి కదా. సో 18 months ఉన్న బేబీస్ నుంచి వాళ్ళు మంచిగా అంటే వాళ్ళు చూ చేస్తే వాళ్ళకి ఇలా తగులుతుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఇచ్చారు. సో ఈ 3 types ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట సెర్లాక్లో. అండ్ ఒక స్కూప్ కూడా వచ్చింది ఇందులో యాజ్ యూజువల్. సో వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఏంటంటే కన్సిస్టెన్సీ వేరే వాటి కంటే ఇది అంటే వాటర్ కన్సిస్టెన్సీ మనం ఎలా మిక్స్ చేస్తే అలాగే ఉందండి. తర్వాత మరీ గట్టిపడిపోవడం అనేది లేదు ఈ సెర్లాక్లో అయితే, 18 months సెర్లాక్లో అయితే. బట్ ముందు మనం చూసాం కదా, అది ఆల్రెడీ గట్టి పడిపోతుంది అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను కదా. సో అది బాగా థిక్ అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ. బట్ ఇది అలా మరీ థిక్ అవ్వట్లేదు. సో మీ బేబీకి కనుక ఇన్కేస్ థిక్గా కావాలంటే అలా తినిపించవచ్చు. లేదు వాళ్ళు కొంచెం లూజ్గా తింటారంటే ఇంకా కొంచెం వాటర్ మనం ఇందులో యాడ్ చేసి తినిపించవచ్చు. దట్ ఈస్ అప్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ బేబీ. సో ఈ సెర్లాక్ ఫ్లేవర్ వచ్చేసి ఇదైతే చాలా బాగుందండి. మీరు మీ బేబీకి ట్రై చేసి చూడండి. వాళ్ళకి నచ్చితే యూ కెన్ కంటిన్యూ విత్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 6 months బేబీకి ఏ టైప్ ఆఫ్ సెర్లాక్ ఫ్లేవర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రైస్, వీట్ యాపిల్, క్యారెట్ అండ్ వీట్. సో ఈ 4 ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి. అసలు సెర్లాక్ అనేది ఎప్పటి నుంచి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. సో ఈ స్టేజ్ 1 సెర్లాక్ అనేది వాళ్ళు 6 or 7 months బేబీగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో అప్పటి నుంచి యూస్ చేయాలి. అండ్ రోజుకి ఎన్ని టైమ్స్ బేబీకి ఫీడ్ ఇవ్వచ్చు, ఇది మోస్ట్లీ 2 to 3 times, దానికి మించి ఇవ్వకూడదు. అండ్ ఇంకా హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ వచ్చేసి ఇందులో మనకి రైస్, వీట్ అండ్ వీట్ యాపిల్, క్యారెట్ అంటే ఈ 4 ఫ్లేవర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు పిక్స్ చూడొచ్చు. సో ఇందులో కూడా ఏ బేబీకి ఏది సెట్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియోలో కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నెస్లే బేబీ సెర్లాక్ అనేది మొత్తం మిల్క్ అండ్ కాంప్లిమెంటరీ ఇంగ్రీడియంట్స్తో చేస్తారనమాట. అండ్ ఇందులో 6 to 24 months బేబీకి సరిపడా స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి 6th month దాంట్లో రైస్ ఫ్లేవర్. సో ఈ రైస్ ఫ్లేవర్ అనేది ఎవరికి ఎక్కువ బాగుంటుంది అని అంటే మనం ఎక్కువ సౌత్ సైడ్, మనం సౌత్ ఇండియన్ అంటాం కదా, వాళ్ళకి ఇది ఎక్కువ యూస్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. ఇది బేబీకి కావాల్సిన 37% ఆఫ్ ద ఐరన్ని 2 servesలో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ ఫ్లేవర్ వచ్చేసి వీట్ ఫ్లేవర్. ఈ వీట్ ఫ్లేవర్ ఏంటంటే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిషియల్. అండ్ ఇది మనం సౌత్ సైడ్ వాళ్ళం ఎక్కువ ఎందుకు తీసుకోలేము అని అంటే మనకి ఇది తొందరగా డైజెస్ట్ అవ్వదు, అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అలాంటివి కాబట్టి.
అండ్ సేమ్ ఇది కూడా 37% ఆఫ్ ద డైలీ న్యూట్రిషన్ని 2 సర్వ్స్లో ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ ఫ్లేవర్ వచ్చేసి వీట్ యాపిల్. సో ఈ వీట్ యాపిల్ కూడా బెనిఫిషియల్గానే ఉంటుంది. సో ఇది మోస్ట్లీ ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు, 6 months బేబీ ఆర్ 7 months బేబీకి. అండ్ ఫైనల్ ఫ్లేవర్ వీట్ యాపిల్ క్యారెట్. ఇన్ కేస్ బేబీ రైస్ ఆర్ వీట్ ఇది తిని బోర్ అవుతుంది, ఇంకా తినట్లేదు అని అంటే ఈ ఫ్లేవర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఫీడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే, సో ఇక్కడ నేను పిక్చర్స్ పరంగా చూపిస్తున్నాను. మీరు ఇంకా చూసినట్లయితే నేను వీడియో కూడా మీకు చేసి చూపించాను. ఆల్రెడీ సెర్లాక్ వీడియోస్ ఉన్నాయి కదా, నేను అది మీకు ఇక్కడ యాడ్ చేశాను. సో ఫస్ట్ మీరు ప్యాక్ కట్ చేసి మీరు వాటర్ బాయిల్ చేసి కూల్ చేసుకుంటారు కదా, గోరువెచ్చని వాటర్, అందులో 1 scoop యాడ్ చేసుకొని ఫస్ట్ బేబీ ఎలా తింటుంది అని దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫీడ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. సో సెర్లాక్ కట్ చేస్తే లోపల మీకు ప్యాకెట్ అనేది ఇలా ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో డైరెక్ట్గా ఈ ప్యాకెట్ అనేది కట్ చేసి పెట్టేయాలంతే. ఆ ప్యాకెట్ కంటైనర్లో మొత్తం పోసుకోకూడదు. సో బ్యాక్ సైడ్ ఏమో ఎక్స్పైరీ కూడా ఉంది. ప్యాక్ కట్ చేశాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 1 scoop, అందులో 1 scoop వస్తుంది ప్యాక్లో, ప్లస్ సెర్లాక్ వస్తుంది అంతే. ఇక్కడున్న ఇండికేషన్ ప్రకారం అయితే 100 mlకి 4 scoops అని ఇచ్చారు. అంటే 1 scoopకి ఒక 25 ml వాటర్ అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే బేబీకి మీరు 1 scoop యాడ్ చేసుకొని వాళ్ళు తింటున్న కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇంకా యాడ్ చేసుకోండి. ఒకటేసారి కలిపేస్తే తర్వాత అది పల్సగా అయిపోతుంది, మనం తర్వాత ఇంకా ఫీడ్ ఇవ్వలేము. ఇక్కడ 25 ml వాటర్ నేను మిక్స్ చేశాను 1 scoop తోటి. సో మీరు పోసాక దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పల్సగా ఉన్నా సరే కొద్దిసేపటికి అది కొంచెం గట్టిపడిపోతుంది. బేబీకి మరీ గట్టిగా అయితే ఫీడ్ ఇవ్వకండి. వాళ్ళు ఈజీగా అంటే దాన్ని వాళ్ళు చూ చేయలేరు కాబట్టి, అంటే నమలలేరు కాబట్టి, జస్ట్ మింగగలుగుతారు కాబట్టి కొంచెం పల్సగానే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో లాస్ట్కి అయితే కన్సిస్టెన్సీ అనేది మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ప్యాక్ మీద ఉన్నట్లు మనం మిక్స్ చేసుకొని చూద్దాము. అంటే బౌల్కి ఎంత వస్తుంది అని కూడా మీకు ఎస్టిమేట్ అనేది వస్తుంది కదా. 100 mlకి 4 scoops అన్నారు. ఇక్కడ నేను 1, 2, 3 అండ్ 4th scoop. సో 4 scoops అనేవి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 100 ml వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. సో ఈ 100 ml వాటర్ మొత్తం ఇప్పుడు ఫస్ట్ అంతా పల్సగా అనిపిస్తుంది కదా, కొద్దిసేపటికి ఇదే గట్టిపడిపోతుంది. మీరు కలిపిన జస్ట్ ఒక 1 minute అలా వదిలేయండి, అది ఇంకా గట్టిగా అయిపోతుంది. సో తర్వాత ఇన్ కేస్ బేబీ చాలా గట్టిగా అయిపోతుంది అని అంటే కనుక మీరు ఇంకా కొన్ని వాటర్ అంటే అదే సేమ్ ఆ లూక్ వామ్ వాటర్ పోసి మిక్స్ చేసి తినిపించవచ్చు. సో చూడండి ఈ బౌల్ ఇంత ఉంది కదా, దానికి మనకి ఇంత అయింది. ఇది మనం ఒక ఫీడ్కి ఇవ్వచ్చు. Thanks for watching and please subscribe. సెర్లాక్లో వీట్, రైస్, టమాటో, క్యారెట్ ఇవే ఉన్నాయండి. మిక్స్డ్ వెజ్ అంటే ఇంకా జస్ట్ ఈ రెండే ఉన్నాయి, దీనికి మించి అయితే లేవు. మనము అది ప్యాక్ ఓపెన్ చేసి మనం ఫీడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా కనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 246 రూపీస్. ఇది అయితే ఇందులో ఒక స్కూప్ ఉంది, సెర్లాక్ ఉంది, అంతే అండి మొత్తం ఈ వీట్ ప్యాక్లో అయితే మీరు ఒకసారి ఆ సెర్లాక్ అనేది ఓపెన్ చేశాక అది మీరు వేరే కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఎలా ఓపెన్ చేస్తే మొత్తం అలాగే స్టోర్ చేసుకోవాలి. కంప్లీట్గా వేరే కంటైనర్లోకి ఎంటీ చేయొద్దు. అంటే ఇది ప్యాక్ మీద ఇచ్చారండి, అందుకే చెప్తున్నాను. మనకు ఇండికేషన్స్ అవన్నీ అందులో ఉన్నాయి. లోపల పౌడర్ అనేది ఇలా ఉందండి. అయితే ఫస్ట్ మీ బేబీకి ఒక సింగిల్ స్కూప్ కానీ లేకపోతే డబల్ స్కూప్ కానీ వేసి తినిపించండి. వాళ్ళు తిన్నదాన్ని బట్టి ఫీడ్ అనేది ప్రిపేర్ చేయండి.
ప్యాక్ మీద ఉన్న దాని ప్రకారం 100 mlలో 4 స్కూప్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. అంటే సింగిల్ స్కూప్కి 25 ml వాటర్ పోసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ 2 స్కూప్స్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. సో సింగిల్ స్కూప్ ఇది, నెక్స్ట్ 2 స్కూప్స్. సో అందులో మీరు కరెక్ట్గా 50 ml వాటర్ పోసుకోవాలి. అంటే 1 స్కూప్కి 25 ml వాటర్ అనమాట. సో 50 ml వాటర్లో నేను దీన్ని ఫీడ్ అనేది మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలండి ఇది. సో ఫస్ట్ ఏంటంటే మీకు కొంచెం పల్చగా అనిపిస్తుంది, కానీ కరెక్ట్ ఒక 1 minute ఉంచాలి. కలిపిన తర్వాత 1 minute ఉంచిన తర్వాత అప్పుడు కొంచెం గట్టి పడుతుంది. 1 minute అయ్యాక ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు 4 స్కూప్స్ ప్రిపరేషన్ చూపిస్తాను. 100 mlలో 4 స్కూప్స్ కదా. 1 2 3 4. సో ఇందులో 100 ml వాటర్ మనం మిక్స్ చేసుకోవాలి. ఫోర్ స్కూప్ ఫీడ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో మా బేబీ ఎలా తింటున్నాడో చూడండి. నేను మా బేబీకి సెర్లాక్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు బాగా ఎండలు ఎక్కువైపోయాయి కదండి. ఆ ఎండలు ఎక్కువైపోవడం వల్ల వాడికి బాగా అసలు అన్నం సరిగ్గా తినట్లేదు, ఉప్పు సరిగ్గా తినట్లేదు. పర్లేదండి, రక్షిత్ అయితే బాగానే తిన్నాడు సెర్లాక్. సో తెలీదు ఏ ఫ్లేవర్ తింటాడని చెప్పేసి అందుకే నేను 2 తీసుకొచ్చాను. మిక్స్డ్ రైస్ వెజ్ ఇంకా మిక్స్డ్ రైస్ ఫ్రూట్ చెప్పేసి ఇదైతే బాగానే తిన్నాడు. సో కంప్లీట్ అయిపోయిందండి సెర్లాక్. సో వీడియో మొత్తం చూశారు కదా. లైక్, కామెంట్, షేర్ అనేది మాత్రం చేయడం మర్చిపోకండి. మీరు ఎంతైనా సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మళ్ళీ నా వీడియోస్ అనేవి మీకు తెలిసేది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.